హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిఎంఆర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో చూస్తున్నటువంటి కెమెరా వచ్చేటప్పటికి వైఫై స్మార్ట్ నెట్ కెమెరా. ఈ కెమెరా ప్రత్యేకత ఏంటంటే మనం ఎక్కడి నుంచి అయినా కానీ ఆపరేటింగ్ చేయొచ్చు. బడ్జెట్ వచ్చేటప్పటికి ₹1000 కెమెరా తీసుకోవడం జరిగింది. మెమరీ కార్డు ₹500 కాస్ట్తో తీసుకోవడం జరిగింది. అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నాను. అంటే మీకు ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఎందులో దొరుకుతాయి. మనం ఏది కూడా ప్రమోషన్ కాదు, కేవలం అవగాహన కోసం మాత్రం వీడియోలు చేయడం జరుగుతుంది. అయితే ఇది మాత్రం ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే మెమరీ కార్డ్ ఈ విధంగా వస్తుంది. అంటే మీకు రికార్డింగ్ కూడా అవుతుందన్నమాట. ఈ రికార్డింగ్ అయింది మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మొబైల్ అంతా కూడా ప్లేస్టోర్లో మనకి V38 Pro అనే ఒక యాప్ ఉంటుందన్నమాట. అంటే మనం ఆపరేటింగ్ చేయాలనుకునే కెమెరాకి తగ్గట్టుగా మీరు తీసుకునే కెమెరాని బట్టి యాప్లు ఉంటాయి అన్నమాట ప్లేస్టోర్లో. దానికి తగ్గట్టుగా మనం ఇన్స్టాల్ చేసుకొని అక్కడ మెన్షన్ చేస్తారు పలానా యాప్ అనేది మీకు ఆల్రెడీ ఐడియా వచ్చేస్తుంది. ఇబ్బంది ఏం లేదు, కంగారు పడాల్సిన పని లేదు మీరు తీసుకున్న తర్వాత. అంటే ఇదే తీసుకోవాలని ఏం కాదు, కేవలం అవగాహన కోసం చెప్తున్నా. ఈ బడ్జెట్లో ఏంటంటే ₹1000 ఇది తీసుకున్నాం కెమెరా, ₹500 మెమరీ కార్డు తీసుకున్నాం. ఏంటంటే ప్రత్యేకతలు ఏంటంటే ఇలాంటి కెమెరాలన్నీ కూడా ఇదే అని కాదు, ఏదైనా ఈ టైప్ కెమెరాలన్నీ కూడా ఈ విధంగా మెమరీ కార్డు ఇక్కడ వేసేయటమే. ఒకసారి నొక్కితే వెళ్ళిపోతుంది, రెండోసారి నొక్కితే ఓపెన్ అవుతుంది అన్నమాట, బయటకు వచ్చేస్తుంది మెమరీ కార్డు. అయితే ఎక్కడైనా మీరు గోడకు సెట్ చేసుకున్నారంటే చక్కగా మీకు ఈ అంటే మనకి చిన్న చిన్న అవసరాలకు అనమాట. అంటే ఒక కెమెరాలో ఇప్పుడు బళ్ళు ఏదైనా బయట పెట్టారు, బైకులు కానీ వెహికల్స్ కానీ కార్లు కానీ బళ్ళు కానీ ఏదైనా బయట పెట్టినప్పుడు ఆ కెమెరాలో నుంచి మనం చూడొచ్చు అనమాట. అంటే ఏం జరుగుతుంది బయట అనేది చూసుకుంటానికి రికార్డింగ్ అవుతుంది. ఎక్కడి నుంచి అయినా కానీ ఆపరేటింగ్ చేయొచ్చు అనమాట. అంటే మీరు ఉన్న ప్లేస్ నుంచి కాకుండా ఎక్కడున్నప్పటికీ కూడా ఈ కెమెరా అనేది మీరు మొబైల్ ద్వారా అంటే ఎటుగాలంటే యాంగిల్ తిప్పడానికి కానీ అక్కడ లొకేషన్ చూస్తానికి కానీ మొత్తం ఆపరేటింగ్ అంతా కూడా ఆ యాప్ ద్వారానే జరిగిపోతుంది. ఈ విధంగా మెమరీ కార్డు ఉంటుంది కాబట్టి అందులో ఉన్న మెమరీ కార్డు మొత్తం రికార్డ్ చేస్తుంది. ఇక్కడ QR ఇచ్చారు. ఇదేంటంటే ఆ యాప్కి మీరు యాప్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ పాస్వర్డ్ ఒకటి ఏర్పాటు చేసుకుంటారు యాప్కి. తర్వాత ఈ QR చూపించగానే కనెక్ట్ అయిపోతుంది అనమాట. అక్కడ ఇది ఆ యాప్కి కనెక్ట్ అయిపోతుంది. అలా ఎన్ని కెమెరాలైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు ఆ యాప్లో. ఒకటి కెమెరానే కాదు, ఏం చేసుకోవచ్చు. ఇక ఛార్జింగ్ అంటే ఏంటంటే పవర్ సప్లై అనేది ఖచ్చితంగా ఇవ్వాలి కదా, మరి ఈ విధంగా ఛార్జర్ ఉంటుంది, అక్కడ ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. అయితే మనం గోడకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేసేసుకోవచ్చు. 2 స్క్రూలు వేసుకొని ఫిట్ చేయడానికి కూడా ఒకటి ఇచ్చారు, మనకి చూపిస్తాను. అది కూడా అది వెనకమాల మనకి సెట్ చేసేసుకోవచ్చు, చూపిస్తాను. ఇంకో విషయం ఏంటంటే ఈ కెమెరా మనం ఫిట్ చేసిన తర్వాత ఎక్కడి నుంచి అయినా ఆపరేటింగ్ చేయొచ్చు, చూడొచ్చు. అయితే వచ్చిన ఇబ్బందులు ఏంటంటే ఎవరైనా కెమెరాని మొత్తం పీక్కొని వెళ్ళిపోయారనుకో సంచులు వేసుకొని, ఇది ఏంటంటే గోడకు ఫిట్ చేయాలంటే మనం 2 స్క్రూలు వేసేసుకొని గోడకి ఫిట్ చేసేసుకుంటే సరిపోతుంది. అక్కడ ఒక పవర్ పాయింట్ వేసుకుంటే సరిపోతుంది. మరి నెట్ పరిస్థితి ఏంది? నెట్ ఉన్న వాళ్ళకైతే బ్రహ్మాండం. ఇది చూశారు కదా, ఈ విధంగా మనకి సెట్ చేసుకున్నట్టు గోడకు ఫిట్ చేసేసి 2 స్క్రూలు వేసి దానికి పెట్టేస్తే సెట్ అయిపోతుంది. మేము అక్కడ 2 స్క్రూలు వేసి దీనికి కూర్చోబెట్టి సరిపోతుంది. అది అర్థమైపోతుంది, మీకు ఏం ఇబ్బంది ఉండదు. అయితే ఫ్రెండ్స్, అసలు విషయం ఏంటంటే ఎవరైనా ఈ కెమెరాను మనం సెట్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళు ఈ కెమెరాని మొత్తం పీక్కొని సంచులు వేసుకొని వెళ్ళిపోయారనుకో, మొత్తం అక్కడ రికార్డ్ అయ్యిందంతా కూడా మనం చూడటం కష్టం అయిపోతుంది. అయితే అప్పటికి మీరు డౌన్లోడ్ చేసి ఉంటే కనుక ఇబ్బంది ఏమి ఉండదు. లేదంటే యాప్లో ఒక ఆప్షన్ ఇస్తారు, ఎంతని మనీ పే చేసుకుంటే అక్కడ మొత్తం రికార్డ్ అయ్యే విధంగా యాప్లో స్టోర్ అయ్యే విధంగా ఆప్షన్ ఉంటుంది. అందులో మనీ పే చేయాల్సి వస్తుంది. అంటే డాలర్లో పే చేయాలనుకుంటే ఇంచుమించు నేనైతే అలా ఎప్పుడు చేయలేదు, పే చేయలేదు అమౌంట్. అదొకటి గమనించుకోండి. అయితే ఏంటంటే మనం ఈ కెమెరా ఉన్న ప్లేస్లో కొద్దిగా హైట్గా ఎవరికి అందని ప్లేస్లో కొంచెం బిగించుకొని మొత్తం చూడవచ్చు. అయితే ఏంటంటే గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కెమెరాలు ఇంకా కాస్ట్ పెట్టి తీసుకుంటే కొద్దిగా విజువల్కి అదే మన క్లారిటీ పిక్చర్ అనేది క్లారిటీ కనపడడానికి అవకాశం ఉంటుంది రికార్డింగ్. అయితే ఇది క్లారిటీ రావట్లేదా అంటే కొంత బెటరు, అంత మరీ విపరీతమైన క్లారిటీ వచ్చి అంత బడ్జెట్ కలిగిన కెమెరా కాదు కదా. ఇంకొకరు కాస్ట్లీ క్వాలిటీ ఉండే కెమెరాలు ఉంటాయి, అవి తీసుకున్నారంటే ఏంటంటే కొద్దిగా మీకు క్లారిటీగా ఎక్కువ క్వాలిటీతో కనపడటం జరుగుతుంది. అయితే ఏదో తక్కువ బడ్జెట్లో ఏదో కెమెరా ఉంది అనుకుంటానికి కొంచెం ఉంటే చాలే అనుకుంటే ఇలా ఒక మెమరీ కార్డు తీసుకొని చక్కగా మెమరీ కార్డు వేసేసి ఫిట్ చేసుకుంటే మీరు బయట బళ్ళు అయినా పెట్టినప్పుడు కానీ కొద్దిగా ప్రొటెక్షన్గా ఇంటి ముందు ఉంటే బెటర్. ఒక కెమెరా ఉంటే బాగుండు. బయట ఎవరు వచ్చారు, తలుపు ముందు నైట్ ఎవరైనా వచ్చి తలుపు కొడుతున్నారు, అసలు ఎవరు వచ్చారు అని చూసుకుందామంటే ఈ కెమెరాల నుంచి మీరు మొబైల్లో నుంచి చూడవచ్చు. ఇలా మనకి ఏదైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ కెమెరా అనేది చక్కగా ఉపయోగపడుతుంది. ఏంటంటే నైట్ పూట ఎవరైనా తలుపు పెట్టారు, అసలు ఎవరు వచ్చారు బయట చూడాలన్నా కానీ, నెక్స్ట్ వచ్చేటప్పటికి బళ్ళు ఏదైనా బయట ఉన్నప్పుడు కానీ మనకు అనేక సైకిళ్ళు ఉంటుంటాయి, బళ్ళు ఉంటాయి, బైకులు ఉంటాయి, కార్లు ఉంటాయి, ఏనా కానీ అంటే ఇంతకన్నా బెటర్ క్వాలిటీలో తీసుకోగలిగితే కొద్దిగా
అంటే నైట్ కూడా కనపడుతుంది, మనకి నైట్ కనపడుతుంది, పగలు బాగానే కనపడుతుంది. 2 విధాలు నైట్ విజన్ కూడా ఉంటాయి కెమెరాలకి. అయితే క్లారిటీ అనేది తక్కువ కాస్ట్ పెట్టిన కెమెరాలకు తక్కువగా ఉంటుంది. కొద్దిగా క్వాలిటీ ఎక్కువగా ఉన్న కెమెరాలు తీసుకుంటే కొద్దిగా క్వాలిటీగా కనపడటానికి అవకాశం ఉంటుంది. ఎన్ని కెమెరాలైనా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. పవర్ పాయింట్ ఏర్పాటు చేసుకున్నాం. మరి నెట్ పరిస్థితి ఏంది? మీకు నెట్ ఉంటే కనుక ఇబ్బంది ఏం లేదు, చక్కగా వైఫై ఆ నెట్ ద్వారానే కనెక్ట్ అయిపోతుంది అనమాట. ఆల్రెడీ మీరు ఉపయోగిస్తున్న మీ ఇంట్లో ఉన్న నెట్ ద్వారా కనెక్ట్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఆ యాప్లో ఇన్స్టాల్ చేసుకొని ఆ క్యూఆర్ చూపిస్తారో ఆ ఉన్న నెట్కి దానికి పాస్వర్డ్ అడుగుతుంది, కొట్టంగానే కనెక్ట్ అయిపోతుంది. అది మీకు అర్థమైపోద్ది, ఏం కష్టమే ఉండదు. ఆ యాప్ ఎక్కించుకున్న తర్వాత ఆ క్యూఆర్ చూపిస్తే సరిపోతుంది. అయితే మరి నెట్ లేని వాళ్ళ పరిస్థితి ఏంటంటే మొబైల్, ఇంట్లో ఉండే వాళ్ళ మొబైల్తో కూడా నెట్లో ద్వారా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు కెమెరా. అయితే మొబైల్ బయటికి తీసుకొని వెళ్ళిపోతే మాత్రం ఇబ్బంది. ఎందుకంటే మీరు ఇంట్లో మొబైల్లో ఉన్న నెట్ ద్వారా ఆ కెమెరా కనెక్ట్ చేశారంటే ఆ ఫోన్ అనేది అందుబాటులో ఉండాల్సి వస్తుంది కెమెరా ఇది ఆ పరిసరాల్లో. అట్లా కాకుండా నెట్ ఉంటే మాత్రం సూపరు, అసలు ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మనకి నెట్ కనెక్షన్ కనుక ఉందనుకో ఇంట్లో, చక్కగా మనకి ఈ నెట్ కనెక్షన్ ద్వారానే వైఫై ఇలా ఉంటే కనుక మనకి నెలకి 300, 400, 500 అంటే ఒక్కో ప్రాంతంలో ఒక్కో ప్రైస్ ఉంటుంది తీసుకునే నెట్ని బట్టి. అప్పుడు మీకు చక్కగా కెమెరాలకి ఎటువంటి ఇబ్బంది ఉండదు.